టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మేడ్ పర్పస్. సో మరి ఈరోజు మనము ఒక హైకోర్టు జడ్జి తను ఒక రాజీనామా చేస్తే తన పైన ఉన్న ఇంపీచ్మెంట్ ప్రక్రియ అంటే అభిశంసన అంటాము. సో అది ఆగిపోతుందా లేదా కంటిన్యూ అవుతుందా, అంటే విచారణ అనేది తన పైన ఉన్నది ఏదైతే ఒక అభియోగం పైన ఉన్న విచారణ ఆగిపోతుందా కంటిన్యూ అవుతుందా. మరి ఇక్కడ ఇంపీచ్మెంట్ అంటే ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ అధికారి కానీ లేదా మన యొక్క పార్లమెంట్ కానీ లేదా ప్రజాప్రతినిధి కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే మన రాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు జడ్జ్ కానీ మన హైకోర్టు జడ్జ్ కానీ లేదా మన ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరి మీదనైనా ఒక అంటే వాళ్ళ సైడ్ నుంచి రాంగ్ జరిగింది అని అంటే మనం ఏమంటాము జనరల్గా తీసుకుంటే దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడు అని అంటాం. సో అంటే ఏదన్నా రాంగ్ సైడ్లో జరిగింది, సంథింగ్ రాంగ్ జరిగింది అన్నప్పుడు మరి వాళ్ళని తొలగించాలి. మరి వాళ్ళని తొలగించాలంటే డైరెక్ట్గా తొలగిస్తామా మనం? లేదు. సో దానికి పార్లమెంట్లో ఒక ప్రక్రియ అనేది ఉంది, దాన్నే మనం ఇంపీచ్మెంట్ అంటాం. ఈ ప్రక్రియ ద్వారా విచారణ జరిగిన తర్వాత వాళ్ళని తొలగించవచ్చు. అయితే ఈ సందర్భంలో మరి మనము ఈరోజు కరెంట్ అఫైర్స్లో కానీ ఇప్పుడు రీసెంట్గా ఉన్న కేసులో తీసుకున్నప్పుడు 2025 జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు అనేది మనం ఇప్పుడు చూడొచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ ఎవరు అని అంటే అలహాబాద్ హైకోర్టు జడ్జ్ అండి ఈయన. సో మరి ఇక్కడ ఆయన మీద ఉన్న అభియోగం ఏంటి అని అంటే ఆయన యొక్క అధికార నివాసంలో ఇక్కడ కాలిపోయిన కరెన్సీ నోట్స్ అనేవి దొరికాయనేది ఒక అభియోగం ఉంది. మరి ఈ అభియోగంలో ఇక్కడ విచారణ అనేది కొనసాగుతున్న సందర్భంలో ఈయన ఏం చేశారనంటే ఈయన తన యొక్క రాజీనామా చేయడం జరిగింది. అంటే మనము రాజీనామా అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈయన రాజీనామా చేయడానికి ముందే మనకి ఇక్కడ ఏంటంటే మనకి అంటే 146 మంది లోక్సభ సభ్యులు ఆయన యొక్క పదవిని తీసేయడం కోసము తొలగించేందుకు ఇంపీచ్మెంట్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఈయన ఏం చేశారు, ఇంపీచ్మెంట్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఈ విచారణ అనేది కంప్లీట్ అయిపోయే లోపు ఈయన ఏం చేశారు, రాజీనామా చేసేశారు. అయితే మనకి ఇది రాజ్యాంగం ప్రకారము, మన భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 217 అంటే 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్రపతికి లేఖ రాసి రాజీనామా చేయొచ్చు. అయితే ఇక్కడ మరి ఈ కేసు ఎందుకు మనకు స్పెషల్ అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ కేసెస్లో తీసుకున్నప్పుడు గత కేసెస్లో పిడి దినకరన్ సౌమిత్ర కేసు తీసుకుంటే ఆయన మీద కూడా అభియోగం వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేశారు. చేసిన తర్వాత ఆయన పైన ఉన్న ఇంపీచ్మెంట్ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆగిపోయింది. కానీ మరి ఈ కేసు ఎందుకు స్పెషల్, ఇది కూడా ఆగిపోవాలి కదా అని అంటే ఈసారి ఏమైందంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈయన మనకి ఇక్కడ ఇంపీచ్మెంట్ ప్రక్రియ ఏదైతే ఉందో నాకు ఆ నివేదిక కావాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. అంటే మన ఇక్కడ యశ్వంత్ ఎవరైతే ఉన్నారో